సార్ మీరు ఈ 99 రోజుల కార్యాచరణలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు అంటే ఏమేమి అభివృద్ధి పనులు చేశారు ఇప్పటివరకు? మాకు వచ్చిన 2 నెలలకే ఈ ప్రణాళికను ఇవ్వడం వల్ల పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ వాటి విషయంలో కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమేనా? ఇప్పటికీ అంటే కరెంటు బిల్లు 200 రూపాయలు ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది, ఇంకోటి రేషన్ కార్డులు ఇచ్చిండు, నెక్స్ట్ రైతు బంధు కూడా ఈ మధ్యాహ్నం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ ఒక పింఛన్ది ఒకటి మాత్రం మాకు గ్రామ పంచాయతీలలో చాలా వరకు ఈ సమస్యగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో స్ట్రెంత్ చాలా పడిపోయింది, స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి ఎలా అయినా సరే గవర్నమెంట్ బడులని డెవలప్ చేయాలి అనేది ప్రధాన అంశంగా తీసుకొని ప్రభుత్వం పనిచేయమని చెప్తోంది. ఇక్కడ ఎలా ఉంది ఈ స్కూల్ అనేది ఎట్లా అయిపోయిందంటే అందరూ ప్రైవేట్ స్కూల్లోకి అలవాటు పడ్డారు. ఇక్కడ ట్రైన్డ్ టీచర్లు అంతా స్కూల్ ఎట్లయినా ఫ్రీ బస్సెస్ ఉంది, పిల్లలు కూడా గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ఫండ్స్ అన్నీ అంటే అనుకున్నంతగా రిలీజ్ అవ్వట్లేదు, బడ్జెట్ లేనందున. సో ఫండ్స్ అన్నీ పెండింగ్లో ఉంటా ఉన్నాయి. మీరు ఈ ఫండ్స్ లేకపోయినా కూడా 3 నెలల్లో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి మేము తెలుసుకున్నాం. అంటే అది ఎలా సాధ్యమవుతుంది మీకు? ఒక నిధులు అనేది మీరు అన్నట్టుగా ప్రధాన సమస్య ఉంది. గతంలో ఒక విధంగా ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ నిధులు గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ రాకుండా ఏదో నామమాత్రంగా ఇవ్వడం వల్ల. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్. ప్రస్తుతం మనం వచ్చేసి అబ్దుల్లాపూర్మెట్ మండలం గండి చెరువు గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం. ఇక్కడ గండి చెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్గా జక్క రవీందర్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇక్కడ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఎలా ముందుకు వెళుతున్నారు, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు, గ్రామ అభివృద్ధిలో ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయనే విషయాల గురించి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా మీకు ఈ అబ్దుల్లాపూర్మెట్ మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నియమితులైనందుకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, మీరు ఈ 99 రోజుల కార్యాచరణలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు అంటే ఏమేమి అభివృద్ధి పనులు ఈ 3 నెలల కాలంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారు ఇప్పటివరకు? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది ఈ సర్పంచులకు చాలా అద్భుతమైన, ఈ ప్రభుత్వం కల్పించిన అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మనం ఏదైనా అభివృద్ధి చెందాలన్నా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. మాకు వచ్చిన 2 నెలలకే ఈ ప్రణాళికను ఇవ్వడం వల్ల గ్రామం నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఈ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ 99 రోజుల ప్రణాళిక, ఈ ప్రణాళికలో భాగంగా గ్రామంలో తిరుగుతుండే ప్రతి చిన్న సమస్య మీద సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లు కానీ అందరికీ అవగాహన వస్తుంది. దీంతో నెక్స్ట్ మేము ఏమేమి అభివృద్ధి చెందాలనేది అవకాశం ఏర్పడ్డది ఈ ప్రణాళిక ద్వారా. ఓకే సార్, అంటే మీరు ఈ 3 నెలల్లో ఈ గ్రామ సభలు కానివ్వండి, ఈ ఇంకా తర్వాత ఈ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాలు లాంటివి, గ్రామ సభ సమావేశాలు లాంటివి ఏర్పాటు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ 3 నెలల పరిపాలనలో మీరు ఎన్ని సభలు నిర్వహించారు ఇప్పటివరకు? ఇప్పటికీ 2 గ్రామ సభలు నిర్వహించినాం, 2 సార్లు గ్రామ అంటే పంచాయతీ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో కొన్ని ఇప్పటికీ ఒక 3-4 అభివృద్ధి పనులు తీసుకున్నాం. గ్రామానికి ప్రధానంగా నీటి సమస్య ఉండే, మా కృష్ణా వాటర్ నుంచి ఇంకొక ఎక్స్ట్రా ఒక లైన్ వేసి ఇంకొక ట్యాంక్ కూడా కనెక్షన్ ఇవ్వడం వల్ల ఆ సమస్య చాలా అద్భుతంగా సాల్వ్ అయింది. ఇంకా అదేవిధంగా ఇంకా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా దాదాపుగా 30 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 30 ఇండ్లు కూడా అందరూ బ్రహ్మాండంగా కట్టుకుంటారు, ఎలాంటి కొట్లాటలు అట్లాంటివి అయితే లేదు ప్రస్తుతం. నెక్స్ట్ ఇంకా 2వ విడత కూడా అందరూ ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారు. అంటే ఈ ప్రభుత్వం ఎలాంటి ఎవ్వరికి కూడా ఒక్క 1 NP కూడా మిస్యూజ్ కాకుండా ఏకైక స్కీమ్ అంటే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్. అంటే ఒక్కసారి శాంక్షన్ అయిందంటే ఎవరు కూడా ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా వాళ్ళ అకౌంట్లో వస్తుంది. చాలా అద్భుతమైన స్కీమ్. దీన్ని ఇట్లనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని అయితే ఇక్కడి నుంచి నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించినప్పుడు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ వాటి విషయంలో కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమేనా? ఎంతవరకు? ఈ ప్రభుత్వము ఎలక్షన్లకు ముందు 6 సూత్రాల ప్రణాళిక మన రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 6 సూత్రాల ప్రణాళిక తీసుకున్నాడు. దాంట్లో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుండు. ఇప్పటికీ అంటే కరెంటు బిల్లు 200 రూపాయలు ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది, ఇంకోటి రేషన్ కార్డులు ఇచ్చిండు, నెక్స్ట్ రైతు బంధు కూడా ఈ మధ్యాహ్నం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ పింఛన్ది ఒకటి మాత్రం మా గ్రామంలో ప్రధాన సమస్య ఉంది.
అది నెక్స్ట్ ఇప్పుడు అది కూడా చేస్తామని అడుగుతారు. అది ఒక్కటే సమస్య తప్పితే పెద్ద మా ఊర్లో అభివృద్ధి పరంగానే ఎలాంటి సమస్య లేదు. మీ గ్రామ అభివృద్ధిని చూసుకున్నట్లయితే గత 15 ఏళ్ల క్రితము 10 ఏళ్ల క్రితము ఆల్రెడీ నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి విన్నాము. అది మీ గ్రామ అభివృద్ధి అప్పట్లోనే అంతగా జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉంటే మేము వస్తున్నప్పుడు గ్రామంలో ప్రవేశించినప్పుడు మాకు ఆ ఎంట్రెన్స్లోనే మాకు అర్థమైంది. ఆ సీసీ రోడ్లు కానివ్వండి, తర్వాత డ్రైనేజీలు కానివ్వండి, కంప్లీట్గా అంటే ఎక్కడ చూసినా కూడా పరిశుభ్రత అనేది మాకు కనపడతా ఉంది ఇక్కడ మీ ఈ పరిసరాలన్నీ చూసినప్పుడు. ఇంకా అంటే ఈ నర్సరీ లాంటివి, ఇంకా తర్వాత పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం పైన అంటే హెల్త్ క్యాంప్స్ కింద ఏమైనా నిర్వహించారా సార్ ఇప్పటివరకు? అంటే హెల్త్ క్యాంపు ఈ మధ్యన ఒకటి కామినీ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. మా దాంట్లో మా గ్రామం చాలా ఏటవాలుగా ఉండడం వల్ల ఎలాంటి మురికి నీళ్ళు కానీ దోమలు కానీ ఉండవు ఇక్కడ. పని అంటే పారిశుద్ధ్యం వర్కర్స్ కూడా బాగా చేస్తారు. అట్లాంటి అంటే రోగాలు కానీ అట్లాంటివి లేవు. అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందరూ ఇక్కడ రైతు కూలీలు రైతులే ఉంటారు ఎక్కువ వరకు. అందరూ కూడా ఆరోగ్యంగానే ఉంటారు సహజంగా. ఈరోజు ఈ గ్రామం నుంచి వ్యవసాయమే ప్రధానమైన వృత్తి. వ్యవసాయం ద్వారా రోజు మా గ్రామం నుంచి వెజిటేబుల్స్ బాగా పండించి రోజు అంటే మార్కెట్కి తీసుకుపోతుంటారు. అందరూ ఎవరు కూడా ఊర్లో చూద్దామన్నా ఎవరు ఖాళీగా ఉండరు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మా గ్రామంలో. గ్రామ పంచాయతీలలో చాలా వరకు ఈ సమస్యగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో స్ట్రెంత్ చాలా పడిపోయింది, స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి ఎలా అయినా సరే గవర్నమెంట్ బడులని డెవలప్ చేయాలి అనేది ప్రధాన అంశంగా తీసుకొని ప్రభుత్వం పనిచేయమని చెప్తోంది. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ కూడా మా గ్రామంలో ఇప్పుడు దాదాపుగా 15 నుంచి 20 మంది స్ట్రెంత్ ఉంది. దానికి ఒక మాస్టర్ వస్తాడు. ఈ స్కూల్ అనేది ఎట్లా అయిపోయిందంటే అందరూ ప్రైవేట్ స్కూల్లోకి అలవాటు పడ్డారు. ఇక్కడ ట్రైన్డ్ టీచర్లు అంత అద్భుతంగా మేము మొన్న ఒకసారి స్కూల్ విజిట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది చెప్పడము. కానీ స్ట్రెంత్ అనేది ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం అని అందరూ ఊళ్ళకే వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్కి ఉన్నది ఒక సూచన ఏంటంటే మండలానికి ఒకటి 2-3 స్కూల్ ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చి అంటే స్కూల్ ఎట్లయినా ఫ్రీ బస్సెస్ ఉంది, పిల్లలు కూడా ఫ్రీ బస్సెస్ ఇస్తే అక్కడ పోయి చదువుకోవడము. అక్కడైతే 100 మంది స్టూడెంట్ ఉంటారు. అన్ని ఏర్పాట్లు కానీ ఆటోలకు కానీ అన్నీ బాగుంటుందని నా యొక్క సూచన. మనం పిల్లలకి ఇచ్చేది ఏదైనా సంపద గొప్పది ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే. సో అది మీ మాటల్లో మాకు కనిపిస్తూ ఉంది. ఇంకా సార్ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ త్రాగునీటి సమస్య ఎలా ఉండేది అంటే కొన్ని గ్రామ పంచాయతీకి వెళ్ళినప్పుడు ఫ్లోరైడ్ వాటర్ ఉందని చెప్పేసి, కృష్ణ వాటర్ మేము అనుకున్నంతగా రావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ కూడా అనుకున్నంత వాటర్ రావట్లేదు. కాకపోతే మేము ఈ మధ్యన కొద్దిగా కొత్త లైన్ తీసుకోవడం వల్ల కొద్దిగా పర్వాలేదు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడైతే ఫ్లోరైడ్ సమస్య అయితే ఉంది. ఇక్కడ ఈ గ్రామం అంటే అంత ఎక్కువగా లేనట్టుంది కానీ తక్కువనే ఉంది ఫ్లోరైడ్ సమస్య. కాకపోతే వాటర్ అయితే మా ఊర్లో సమృద్ధిగానే ఉంటుంది. మాది అంతా కొండల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. గ్రామంలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఎక్కువనే ఉంటుంది. కృష్ణ వాటర్ మీదనే కాకుండా గ్రామంలో ఉండి ఒక 3 ఊర్ల ద్వారా కూడా మా వాటర్ రోజు ఏదైనా కృష్ణ వాటర్ తక్కువ వచ్చినా ఇట్లా వేసి బ్యాలెన్సింగ్గా ఇది మిక్స్ అయ్యి నడుపుతూ ఉన్నాం. గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ఫండ్స్ అన్నీ అంటే అనుకున్నంతగా రిలీజ్ అవ్వట్లేదు, బడ్జెట్ లేనందున. సో ఫండ్స్ అన్నీ పెండింగ్లో ఉంటా ఉన్నాయి. మీరు ఈ ఫండ్స్ లేకపోయినా కూడా 3 నెలల్లో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి మేము తెలుసుకున్నాం. అంటే అది ఎలా సాధ్యమవుతుంది మీకు? అంటే ఇక గ్రామంలో లేకున్నా ఇప్పుడు మేము కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్లము. ఇంకా మేము అంటే ముందు ఇంకేమైనా సమస్యలు వస్తాయో కానీ ఇప్పుడైతే నెక్స్ట్ బిల్ వస్తుంది అంటే మా సెక్రటరీ వాళ్ళంతా చెప్తారు బిల్లు వస్తుంది ఇప్పుడు పెట్టినా అంటే ఇప్పుడు దాని గురించి విలేజ్లో సమస్యల గురించి అయితే ఆపలేము కాబట్టి కంపల్సరీ జేబు నుంచి అయినా డబ్బులు ఖర్చు పెట్టి ముందైతే అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మాకు ధ్యేయం. మీ గ్రామాన్ని ఎలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? అంటే మోడల్ విలేజ్గా మీరు చేయడానికి మీ తపన ఎంతవరకు ఉంది, ఎంతవరకు కృషి చేస్తారు మీరు? 100% మోడల్ విలేజ్గా చేస్తాము. గత నెక్స్ట్ 3-4 ఇయర్స్కెల్లా మాకు అట్లాంటి అవకాశం ఉంది. మా విలేజ్ చేయడం కూడా చాలా ఈజీ. అంటే గతంలో కూడా మేము నిర్మల్ పురస్కార్ అవార్డు తీసుకోవడం జరిగింది మా గ్రామానికి. కాకపోతే కొన్ని ఒక నిధులు అనేది మీరు అన్నట్టుగా ప్రధాన సమస్యగా ఉంది. గతంలో ఒక విధంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ నిధులు గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ రాకుండా ఏదో నామమాత్రంగా ఇవ్వడం వల్ల అభివృద్ధి చేయడం కొద్దిగా కష్టంగా ఉంది. అయినప్పటికైనా మా విలేజ్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. అబ్దుల్పూర్ మెట్ మండల్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు. సో ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? ఎమ్మెల్యే గారు చాలా అలా సొంత ఊరి కంటే ఎక్కువగా మా గ్రామాన్ని చూసుకుంటాడు. అందుకే ఏ ఊర్లో లేని మా ఊర్లో అంటే ఎంతమంది అడిగితే అన్ని నిధులు ఇచ్చిండు. అంటే ఇంకా అంటే గత 3 నెలల్లో మేము చేయలేము కానీ గతంలో కూడా ఎమ్మెల్యే అయినాకనే ఈ గ్రామానికి నిధులు రావడం జరిగింది. ఒక సీసీ రోడ్ ఇచ్చిండు, ఒక 25 లక్షలు, ఒక టెంపుల్కి ఒక 25 లక్షలు వేసి ఒక సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది.
మళ్ళీ అదేవిధంగా ఈ మధ్య లేటెస్ట్గా డ్రైనేజీకి కూడా ఒక 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అంటే ఎమ్మెల్యే గారు చాలా మా గ్రామాన్ని వాళ్ళ సొంత గ్రామం కంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు. అట్లా మాకు ఎట్లాంటి ఎమ్మెల్యే గారితో మాకు చాలా అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాము. అట్లాంటి ప్రాబ్లం లేదు అసలు. సార్ ఇంకా ఇక్కడ ప్రభుత్వ పథకాలు అందరికీ ప్రజలకి సమానంగా చేకూరుతున్నాయా, అందరికీ అందుబాటుకి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు అయితే ఏమన్నా వచ్చాయా మీ దృష్టికి? 100% అర్హులకు అందరికీ పార్టీలకు అతీతంగా మేము ఇవ్వాలని ఒక దృక్పథంతో ఉన్నాం. మేము ఏ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళం కాబట్టి చేయలేదు కాబట్టి కంపల్సరీ పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులరో 100% వాళ్ళకే ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. ఇలాంటి సర్పంచ్ మీ గ్రామానికి దొరకడం నిజంగా మీ గ్రామం చేసుకున్న అదృష్టం. మన గండి చెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ జక్క రవీందర్ రెడ్డి గారు అయితే వారి మాటల్లో వారి గ్రామం పైన ఉన్న ఏదైతే అభిమానం అనేది ఉందో వారి మాటల్లో అయితే మనకి నిజంగా కనిపిస్తూ ఉంది, స్పష్టంగా వ్యక్తపరిచారు.